హాయ్ హలో నమస్తే. గవర్నమెంట్ టీచర్స్ మీద తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వాళ్ళని చేతులు పెట్టడం, వాళ్ళని ట్యాంపరింగ్ చేయటం, ప్రభుత్వ టీచర్ల జోలికి రావటం అనేది ఎంతవరకు కరెక్టు అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇక చూడండి, ఇక్కడ మొన్న ఒకసారి ఐ థింక్ 1 మంత్ క్రితం మనం ఆల్రెడీ చూసి ఇంకొకసారి మీకు రివైజ్ చేయడానికి, మీకు జస్ట్ రిమైండర్. గతంలో 1 మంత్ క్రితం ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది. తెలుగు టీచర్ని తిట్టిన టీడీపీ నాయకుడు అనేది. ఒకసారి జస్ట్ వినండి 1 మినిట్. కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ రౌడీయిజం పట్టబయలే. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై బూత్ పురాణంతో రెచ్చిపోయాడు ఆ రేషన్ డీలర్. ఇక విషయానికి వస్తే కనుక కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ స్కూల్లో గదుల్లో పెట్టొద్దను టీచర్ వారించడం జరిగింది. ఎందుకు పెట్టకూడదంటూ టీచర్ ని బండ బూతులు తిట్టాడు రేషన్ డీలర్ విజయ్ భాస్కర్ రెడ్డి. టీడీపీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం విజయ్ భాస్కర్ రెడ్డి. ఇక తిట్లు భరించలేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు సదరు టీచర్. ఓవరాల్ గా అది రేషన్ రేషన్ మీ స్కూల్లో వేస్తాను అంటే స్కూల్లో వేయటానికి లేదు, ఇది పిల్లలకి పాఠాలు చెప్పేది, బియ్యం బస్తాలు తీసుకొచ్చి స్కూల్లో వేయటం ఏంది అన్నందుకు బండ బూతులు తిట్టాడు టీచర్ని. టీచర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడని ఇది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఛానల్ ఏది? ఆర్టీవీ, రవిప్రకాష్ టీవీ, వాళ్ళ టీవీనే, వాళ్ళ టీవీలో వచ్చిన న్యూసే ఇది. ఓకే, అంటే రవిప్రకాష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానలే కదా. వాళ్ళ టీచర్ అంటే వాళ్ళ టీవీలో వచ్చిందే మీకు వినిపించాను. సరే, ఇది పాత న్యూస్. నిన్న సాక్షి వాళ్ళు ఒకటి మళ్ళీ ఒక ఆడియో బయటికి తీసుకొచ్చారు నిన్న సాక్షి వాళ్ళు. ఇదేంటి, ఇది ఒకసారి వినండి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మేకలపల్లిలో హై స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. తమ వర్గానికి హెచ్ఎం అనుకూలంగా పనిచేయలేదని మండల కన్వీనర్ సిద్ధలింగంపై హెడ్ మాస్టర్ తో దుర్భాషలాడిన ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో తాము చెప్పినట్టు చేయాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభుత్వం మాది, మేం చెప్పినట్టు నడుచుకోవాలని హుకుం జారీ చేస్తూ తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంత మంచి పరిమాణాలు వచ్చినారు. ట్రాన్స్ఫర్ చెప్పిన ఊరికే వేరే అప్పుడు ఇట్లా మాట్లాడితే ఉద్యోగం చేయాలని కమిటీ ఎన్నిక చేసినావా? ఇప్పుడు వాళ్ళు నా ఒక చేస్తున్నా నేను చెప్పాలా మీరు రేనా అందరూ లోపల బయట ఉన్నాను. ఎన్నిక ఇప్పుడు కమిటీ సభ్యుడైనా ఒకవేళ పేరెంట్స్ కమిటీ సభ్యుడైనా గవర్నమెంట్ మాది మేము చెప్పినట్లు ఎవరు లోపల కూర్చుంటే వాళ్ళు మాట్లాడతావు నువ్వు. గవర్నమెంట్ మాది, నేను చెప్పినట్టు దేనిక ఎవరినో తీసుకొచ్చి నువ్వు కమిటీ, పేరెంట్ కమిటీ మీటింగ్లో పెడతా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక స్కూల్స్లో పేరెంట్స్ కమిటీ ఎందుకు వేస్తారండి? స్కూల్లో పేరెంట్స్ కమిటీ అనేది పిల్లలకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పేరెంట్స్ కమిటీ అని ఒక చిన్న కమిటీ. అది యాక్చువల్లీ ప్రైవేట్ వ్యవస్థలో ఉండేది ఎక్కువగా. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెట్టినట్టున్నారు వీళ్ళు. ది పర్పస్ ఆఫ్ పేరెంట్స్ కమిటీ ఏంటంటే, ఎడ్యుకేషన్లోకి స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక పాలసీ నుంచి వచ్చింది. స్టేక్ హోల్డర్స్ అంటే సమాజాన్ని, పేరెంట్స్ని, టీచర్స్ కలిపి పిల్లల్ని ఎలా మనం చదువు చెప్తే బాగా వచ్చింది, చదువు ఎలాగ వాళ్ళని మనం అప్గ్రేడ్ చేయాలి, ఎలాగ వాళ్ళని మంచిగా చదువు చెప్పాలనేటువంటి ఒక డిస్కషన్లోకి వీళ్ళు డిస్కస్ చేసేటప్పుడు ఏ సిలబస్ పెడదాము, ఎలా టీచ్ చేద్దాము, కోర్స్ వర్క్ ఎలా చేయించాలి, రైట్, టీచింగ్ మెథడాలజీ ఎలా ఫాలో అవ్వాలని వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు కొంతమంది పేరెంట్స్ని సొసైటీ నుంచి కూడా పిలిచి మీరు వాళ్ళ సలహాలు తీసుకొని విద్యని డెవలప్ చేయడానికి పెట్టిందే పేరెంట్ టీచర్స్ కమిటీ. దాంట్లో కూడా రాజకీయమా? ఒక స్కూల్లో పిల్లోడికి ఎలా పాఠం చెప్పాలి, వాడికి ఏ కరికులం మంచిది, ఏ టీచింగ్ మెథడాలజీ మంచిది అని చెప్పడానికి పేరెంట్ టీచర్స్ని, ఒకరిద్దరు చదువుకునే టీచర్ని తీసుకొచ్చి దాంట్లో కూడా మీరు రాజకీయం చేసి మేము అడిగినోడికి మీరు అక్కడ ఇవ్వండి అని అంటే, అతనికి ఎడ్యుకేషన్ గురించి సరిగ్గా తెలియదు అనుకోండి, ఏం సలహాలు ఇస్తారు టీచర్లకి? ఇప్పుడు మీరు అడిగిన పేరెంట్ని పెడతారు అక్కడ, ఆయన కరెక్ట్గా తెలియదు అనుకోండి ఎడ్యుకేషన్ గురించి, పొలిటికల్లీ రికమెండెడ్ పర్సన్,
సరిగ్గా తెలియదు అనుకోండి, ఏం చేస్తాడు? ఏం టీచింగ్ మెథడాలజీ గురించి చెప్తాడు టీచర్లకి? ఇక్కడ కూడా బెదిరిస్తున్నారు, మేము చెప్పిన వాళ్ళనే మీరు టీచింగ్ మెథడాలజీ పెట్టాలి. ఇది చేసే భారతదేశం యొక్క చరిత్రను మార్చారు వీళ్ళు, అంటే చరిత్ర టెక్స్ట్ బుక్లను మార్చారు. నో దట్ సిబిఎస్ఈ, నాకు గవర్నమెంట్ స్కూల్స్లో ఏమేమి మార్పులు జరిగాయో నాకు తెలియదు, కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో మాత్రం చాలా మార్పులు జరిగాయి. ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో చరిత్ర టెక్స్ట్ బుక్స్ నుంచి చాలా చాప్టర్లు లేపేశారు. ఇఫ్ యూ హైడ్ ద హిస్టరీ, చరిత్రను మీరు ఆపేసి దాచిపెట్టడం ద్వారా అది దేశానికి ప్రమాదం తప్ప ఏం లేదు. చాలా చాప్టర్లు లేపేశారు వీళ్ళు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాప్టర్లని సిలబస్లో మార్పులు తీసుకొచ్చారు. 12th క్లాస్ చాప్టర్ నుంచి మొఘల్ ఎంపైర్ అనేటువంటి ఒక చాప్టర్ని లేపేస్తారు. మొఘల్ ఎంపైర్స్ అనే చాప్టర్ని లేపారు 12వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మొఘల్ ఎంపైర్స్, కింగ్స్ ఆఫ్ క్రానికల్స్ అనే చాప్టరు, సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్ అనేటువంటి ఈ 3 చాప్టర్లు ఎందుకు లేపారంటే, వాళ్ళు ముస్లిం పరిపాలన గురించి మనం ఎందుకు చెప్పాలి అన్నట్టు. ముస్లిమ్స్ గురించి పరిపాలన గురించి మనం ఎందుకు చెప్పాలి అని అంటే, అది చరిత్రలో జరిగింది కదా. అది 400 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు కదా వాళ్ళు, రైట్? వాళ్ళు వచ్చారు, దేశాన్ని మీద యుద్ధం చేశారు, ఆక్రమించుకున్నారు. 400 సంవత్సరాలు వాళ్ళ క్లచెస్లో ఉన్నాము, అదే చెప్పాలి కదా. ముస్లిమ్స్ని మీరు పొగడమని ఎవరు చెప్పారు? ఔరంగజేబుని దేవుడు అని ఎవరు చెప్పమన్నారు? షాజహాన్ని రైట్ దేశభక్తులని ఎవరు చెప్పమన్నారు? మీరేందంటే, ఇప్పుడు ముస్లిం పరిపాలకులు ఇన్వేట్ చేశారు, దేశం మీదకి ఇన్వేట్ చేశారు. ఆ ఇన్వేట్ చేసి మన దేశాన్ని ఆక్రమించుకొని దేశాన్ని పరిపాలించారు, అదే చెప్పండి. చరిత్రను మనం ఆపకూడదు కదా. ఆ చాప్టర్ ఎత్తేస్తే గ్యాప్ ఉండిపోయింది కదా. ఏమైంది ఈ 4 సంవత్సరాలు? ఆ తర్వాత మనందరం చనిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉండదు అది. ఎవడో మన థర్డ్ జనరేషన్ ఎవడో పిల్లోడు వచ్చి ఈ 400 సంవత్సరాల గ్యాప్ ఏమొచ్చింది, ఏం జరిగిందంటే ఏం తెలియనప్పుడు ఏం చేస్తారు? దేవుడిని సృష్టిస్తారు అక్కడ. 4 సంవత్సరాల్లో అసలు ఈ భారతదేశంలో ఏం జరిగిందో తెలియని చరిత్ర లేపేసినప్పుడు, వాళ్ళు 400 సంవత్సరాలు పరిపాలించారు మొఘల్ చక్రవర్తులు. దాన్ని టెక్స్ట్ బుక్ నుంచి లేపేశావు, ఆ చరిత్ర నుంచి లేపేశారు. 4 సంవత్సరాలు గ్యాప్ కనిపించింది. ఏం జరిగిందంటే దేవుని సృష్టిస్తారు అక్కడ. ఈ 400 సంవత్సరాలు దేవుడు పరిపాలించాడని చెప్పి ఒక దేవుని సృష్టించి రాస్తారు అక్కడ. అంతే కదా మీరు చేయగలిగేది ఫైనల్గా. చరిత్ర ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఇన్వేడర్స్, భారతదేశాన్ని ఇన్వేట్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. ఆర్యన్ ఇన్వేజను, మొఘల్ ముస్లిమ్స్ ఇన్వేజను, బ్రిటిష్ ఇన్వేజన్. ఈ 3 గురించి చెప్పాలి. ఆర్యులు ఎలాగ దేశం మీద వర్తకం వ్యాపారం కోసమని ఇండస్ వ్యాలీ నుంచి వచ్చారో మీరు ప్రజలకు చెప్పాలి. ముస్లిమ్స్ ఎలాగ దేశం మీద యుద్ధాలు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు చెప్పాలి. వర్తకం పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎలాగ మన దేశాన్ని దోచుకున్నారో చెప్పాలి. ఆ 3 జరిగిన చరిత్ర కదా. చరిత్రను అయిపోయటం వల్ల ఏంటి మీకు ఉపయోగం? 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే చాప్టర్ లేపేశారు 11th టెక్స్ట్ బుక్ నుంచి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే చాప్టర్ ఎందుకు లేపేశారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాలి, రైట్? ఇందిరాగాంధీ గురించి మాట్లాడాలి, నెహ్రూ గురించి మాట్లాడాలి. కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాప్టర్ లేపేశారు. 12th క్లాస్ సివిక్స్ బుక్ నుంచి ఇండియన్ ఇండిపెండెన్స్ అనే చాప్టర్ లేపారు. 12th సివిక్స్ బుక్ నుంచి ఇండియన్స్ సిన్స్ ఇండిపెండెన్స్ అనే చాప్టర్ లేపారు. రైజ్ ఆఫ్ పాపులర్ మూమెంట్స్ లేపేశారు. ఈ రైజ్ ఆఫ్ పాపులర్ మూమెంట్స్ గురించి మాట్లాడితే అంబేద్కర్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన తీసుకొచ్చారు మహాత్మా గాంధీని, అంబేద్కర్ని, వీళ్ళ గురించి చెప్పాలి. అంబేద్కర్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, మహాత్మా గాంధీ అంటే ఇష్టం లేదు. కాబట్టి 2 అసలు చాప్టర్ లేపి పడేశారు, రైజ్ ఆఫ్ పాపులర్ మూమెంట్స్ అని. ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్ అనే చాప్టర్ ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్ చాప్టర్ లేపేశారు. ఈ ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్ అంటే కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. వాళ్ళు 1900 నుంచే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే కదా. చరిత్ర కదా అది, దాన్ని మీరేమన్నా కాదనగలరా? రైట్? ఆ ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్ అనే చాప్టర్ని లేపేశారనమాట. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి డెమోక్రసీ అండ్ డైవర్సిటీ అని ఒక చాప్టర్ని లేపారు 10th క్లాస్లో. డెమోక్రసీ అండ్ డైవర్సిటీ అని గురించి దాని నుంచి లేపేశారు. ఎందుకు డెమోక్రసీ అనే చాప్టర్ని లేపటం ఏంటి? దానివల్ల ఏంటి వాళ్ళకి ప్రాబ్లం?
పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్ లేపేశారు. ఇది మళ్ళీ పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్ మళ్ళీ మహాత్మా గాంధీని వీళ్ళందరి గురించి చెప్పాలి, అంబేద్కర్ గారి గురించి వీళ్ళందరి గురించి చెప్పాలని ఆ చాప్టర్ లేపారు. ఛాలెంజెస్ టు డెమోక్రసీ, దాని గురించి మాట్లాడాలి, మతాల గురించి కులాల గురించి మాట్లాడాల్సి వచ్చిందని ఛాలెంజెస్ డెమోక్రసీ చాప్టర్ లేపేశారు. డెమోక్రాటిక్ పాలిటిక్స్ అనే చాప్టర్ లేపారు 10th క్లాస్ నుంచి. 6th to 12th నుంచి కూడా కొన్ని చాప్టర్లు లేపారు. మొఘల్ కోడ్స్ అనే చాప్టర్ లేపారు. 2002లో కమ్యూనల్ రైట్స్ ఇన్ గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్ల గురించి ఒక చాప్టర్ ఉండేది 6th నుంచి 12th అంటే స్కూల్లో. ఆ చాప్టర్ లేపేశారు. మరి ఇప్పుడు ఆ గోద్రాల అల్లర్లు జరగలేదా? రైట్, కమ్యూనల్ వైలెన్స్ జరగలేదా? అది పిల్లలకి చెప్తే ఏంటి ప్రాబ్లం? అది లేపేశారు గోద్రా అల్లర్ల గురించి. సో ఇలాగ చాలాగా వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మహాత్మా గాంధీని ఎరేజ్ చేయాలి, మహాత్మా గాంధీ అనే వ్యక్తిని ఎరేజ్ చేయాలి హిస్టరీ నుంచి. కాబట్టి చాప్టర్లన్నీ మార్చుకుంటూ వచ్చారు. అంబేద్కర్ గారిని ఎరేజ్ చేయాలి. ఇక్కడ ఈయనెవరో ఒక దళిత రైటర్ గురించి, ఆయన పేరు ఏదో ఉంది, దళిత రైటర్, అతన్ని లేపేశారు. ఓం ప్రకాష్ వాల్మీకి, మన దళిత రైటర్ ఓం ప్రకాష్ వాల్మీకి అని ఆయన్ని సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి లేపేశారు. అంటే ఇప్పుడు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎవల్యూషన్ అండ్ ఒకటి ఉండేది, ఒక చాప్టర్ ఎవల్యూషన్ అని ఒక చాప్టర్ ఉండేది. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనే చాప్టర్ ఉండేది. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనే చాప్టర్లో ఎవల్యూషన్ అనే చాప్టర్ లేపేశారు. హెరిడిటీ అనే దాంట్లో వర్ణ సిస్టమ్ గురించి చెప్పాలి, ఒక చాప్టర్ ఉండేది, కుల వ్యవస్థ ఎట్లా వచ్చిందని, ఆ చాప్టర్ లేపేశారు. అది ఇవన్నీ చరిత్రని మీరు దాచిపెట్టడం వల్ల, వక్రీకరించడం వల్ల ఏం లాభం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అదే నేనేమంటే అసలు ఎడ్యుకేషన్లోకి రాజకీయం రావటం అనేది తప్పు. చరిత్ర వక్రీకరించబడుతుంది, దేశం నాశనం అయిపోయింది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎందుకంటే డెమోక్రసీలో పరిపాలన అనేది రాజకీయ నాయకులే చేయాలి, రాజకీయ నాయకులే పరిపాలన చేయాలి. బట్ మీ రోల్ ఎంతవరకు ఉందో అంతవరకే రోల్ వేయాలి. కానీ సిలబస్లో కూడా మీరు పేరెంట్ కమిటీల్లోకి, సిలబస్లోకి ఎలా పాఠం చెప్పాలి, ఇంక మీరే వచ్చి పాఠాలు చెప్పండి, సరిపోయేది. అప్పుడు మీరే టీచర్లు మొత్తాన్ని బీగేసి మీరే కార్పొరేటర్లు, సర్పంచ్లు వచ్చి పాఠాలు చెప్తే సరిపోయేది కదా. అప్పుడు ప్రతి దాంట్లో ఏలు పెట్టకూడదు కదా, కొద్దిగా లిమిటెడ్గా ఉండాలి కదా మనం. అదే నా ఉద్దేశం. గవర్నమెంట్ టీచర్ని హరాస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.